హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ పచ్చడి ఎలా చేయాలో ఏమేమి కావాలో చూపిస్తాను. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే దొండకాయ పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దొండకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరపకాయలు, ఎండు మిరపకాయలు నూనెలో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నూనెలో ఫ్రై చేసుకొని పెట్టుకొని ఉన్నాను. ఆ తర్వాత చింతపండు, చట్నీ వేసే ముందు 10 నిమిషాల తర్వాత చింతపండుని పెట్టుకొని ఉండాలి. కారాన్ని చూసి చింతపండు వేసుకోవాలి. నూనెలో టమాటాలు అయితే వేయించుకొని 2 టమాటాలు వేస్తున్నాను. నేను వేయించుకొని పెట్టుకొని ఉన్నాను. ఆ తర్వాత దొండకాయలు రౌండ్లో కట్ చేసి నూనెలో వేయించుకొని ఇలా అయితే డీప్ ఫ్రై చేసుకొని లాగా నూనె కొంచెం వేసుకొని వేయించుకొని పక్కన తీసుకొని చల్లార్చుకోవాలి. మిక్సీ జార్ తీసి మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు ఉన్నాయి కదా, అది వేసుకొని మిక్సీ జార్లో అయితే మెత్తగా మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు తీసుకొని నీళ్ళు వేయకుండా పౌడర్లా మిక్సీ అయితే పెట్టుకోవాలి. మిక్సీ అయితే ఇలా మెత్తగా పట్టుకోవాలి. పట్టుకున్న మిక్సీలో చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వాటర్తో సహా వేసుకోవాలి. ఇలా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌన్లో అయితే తీసుకోవాలి. దాంట్లోనే టమాటాలు, ఆ మిక్సీ జార్లోనే టమాటాలు వేయించుకున్నాం కదా, ఆ టమాటాలు వేసుకొని మిక్సీ మెత్తగా ఇలా అయితే మెత్తగా టమాటాలు పట్టుకోవాలి. ఆ టమాటాలు మేము ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, దాంట్లోనే ఈ పేస్ట్ని వేసి బాగా కలపాలి. ఆ మిక్సీ జార్లోనే దొండకాయలు వేయించుకున్నాం కదా, ఆ వేయించుకున్న దొండకాయని మిక్సీ జార్లో వేసుకోవాలి. కచ్చాపచ్చలా పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టకూడదు. కచ్చాపచ్చలా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా అయితే కచ్చాపచ్చలా పట్టుకోవాలి. నీళ్ళు అవసరమైతే కొంచెం ఎక్కువ కాకుండా మరీ కొంచెం అయితే వేసుకోవాలి. ఈ పేస్ట్ని దాంట్లోనే ఇందాక కలుపుకున్నాం కదా, ఆ టమాటా పేస్టు, ధనియాల, జీలకర్ర, ఎండు మిరపకాయల పేస్ట్ అదంతా దాంట్లోనే వేసి బాగా కలుపుకోవాలి. ఈ దొండకాయల పేస్ట్ కూడా వేసి బాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇలా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా అయితే అవుతుంది. సన్నగా కాకుండా మరి తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా అయితే రెడీ అవుతుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. తప్పకుండా మర్చిపోకండి.